ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రభు మనకు సెలవిచ్చినటువంటి వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినా సరే ఏ కీడు నీకు తగలదు అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఎన్ని బాధలు ఉన్నాయి? 6 బాధలు ఉన్నాయా, 7 బాధలు ఉన్నాయా, ఇంకెన్ని బాధలు ఉన్నాయో? ఎన్ని బాధలున్నా సరే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నీకు ఏ కీడు తగలకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు అనేక మంది జీవితాల్లో బాధలు, కష్టాలు ఉన్నాయి. అనేక మంది ఈరోజు నలిగిపోతూ ఉన్నారు. వారికి వచ్చిన బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు కూడా అలాగా నలిగిపోతున్నావా, ఇబ్బంది పడుతున్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న బాధల నుంచి, కష్టాల నుంచి ఎవరు విడిపిస్తారని, ఎవరు నాకు సహాయం చేస్తారని, ఎవరు నన్ను ఆదుకుంటారని ఎదురు చూస్తున్నావా? అయితే సహోదరుడా, సహోదరి, ప్రభుని యేసుక్రీస్తు వైపు చూడు. ప్రభు నిన్ను అన్ని బాధల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని ఇరుకు ఇబ్బందుల నుంచి నీకు ఆయన విడుదలిస్తాడు. ఎంతోమంది ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వైపు చూసి ప్రభువును ప్రార్థించి విడుదల పొందుతున్నారు. మరి నీకు కూడా ప్రభు విడుదలిస్తాడు. కాబట్టి ఈ నా కష్టాలు, ఈ నా బాధలు ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు నేను బయటపడతాను, ఎప్పుడు నేను బాగుపడతాను, ఎప్పుడు అని అనుకుంటున్నావు? ఇదిగో ప్రభు సెలవిస్తున్నాడు, నీ బాధలన్నీ కూడా తీరే సమయం ఆసన్నమైంది. దేవుడు తప్పకుండా నీకు అన్ని బాధల నుంచి, కష్టాల నుంచి, విడుకుల నుంచి ఆయన నీకు విడుదలిస్తుపోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేయబోతా ఉన్నాడు. అన్ని విధాలుగా నీకు మేలు చేయబోతా ఉన్నాడు. నీ కార్యాలు చేయబోతా ఉన్నాడు. నువ్వు నమ్మి ప్రభువును నమ్మకంగా అడుగు. నీకు అన్ని బాధలు, కష్టాలన్నీ యేసుక్రీస్తు నామములో తీరిపోతున్నాయి. ఏ కష్టము, ఏ బాధ ఇక నీ మీద ఉండదు. ప్రభు నామములో ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి యొక్క ఇబ్బందిని నువ్వు జయించబోతున్నావు. ప్రతి ఇరుకు నుంచి, ప్రతి సమస్య నుంచి నీకు విడుదల రాబోతుంది. ప్రతి నుండి సమస్యల్లోనూ, సిక్కుల్లోనూ, శోధనలో నుంచి ప్రభు నీకు పూర్తి మార్గం చూపించి బయటికి తీసుకుని రాబోతున్నాడు. నీకున్నటువంటి ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులన్నింటి నుంచి దేవుడు సులువుగా నిన్ను నడిపించబోతున్నాడు. అన్ని విధాలుగా నిన్ను ప్రభు ఆదుకొని, ఆదరించి నీకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఎంత బాధను అనుభవించావో, ఎంత కష్టాన్ని అనుభవించావో అంతకి రెట్టింపుగా దేవుడు నీ జీవితంలో నీకు విడుదలనిచ్చి, సంతోషాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి, దేవుడు ఆశీర్వాదాలతో నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి సమయం వచ్చి ఉంది. దేవుడు అలా నీ జీవితంలో జరిగించి వర్ధలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ యొక్క రోజు ఆయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. 6 బాధలు ఉన్నాయో, 7 బాధలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో నీకు తెలుసు. ఆ బాధలన్నింటిలో నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. విడిపించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచమని, కార్యాలు చేయమని, మేలు దయచేయమని, విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా నీ బిడ్డలను ఆదుకొని దీవించి కాపాడి ఈ నామానికి అత్యంత మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నా ప్రభువా, పుట్టినరోజును, వివాహ దినను జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ కృప, నీ సన్నిధి, నీ సమాధానం ఇచ్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.